ఈ 4 లైన్స్ ఈ 4 లైన్స్ లో నేను ఫస్ట్ లైన్ వరకు చెప్పి ఆగుతాను. అలా 3 టైమ్స్ చెప్తాను. మీరు మ్యూట్ లో ఉండి నేను చెప్పేది మాత్రం చెప్పండి, చెప్పకుండా ఉండకండి. అలాగేనా? మీరు అంటూ ఉండండి, నేను చెప్తూ ఉన్నప్పుడు మీరు అంటూ ఉండండి. అలా ఇది పూర్తిగా డ్రిల్లింగ్ బేస్ లో వచ్చే భగవద్గీత శ్లోకాలు. మనకు బైహాడ్ కావాలి అంటే ఖచ్చితంగా మనము డ్రిల్లింగ్ చేయాలి. ఓకేనా? ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః అంటూ ఉండండి నాన్న, అనండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయః ఈ రోజు ఒక్కరోజు కష్టం అనిపిస్తుంది, టెన్షన్ ఏం పడకండి. అంజనాక్షి చెప్తే చూడండి, మీకు చెప్పిస్తాను మన శ్లోకం తర్వాత. మీరందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని మేడం చెప్పింది మళ్ళీ రీసైట్ చేయండి. అంటే ఒకసారి మళ్ళీ రీసైట్ చేయండి, సో దట్ ప్రాక్టీస్ అవుతుంది. అన్మ్యూట్ ఆప్షన్ అందరికి ఇచ్చానండి. అన్మ్యూట్ లో ఉండండి అందరూ. మీరు అన్మ్యూట్ కొట్టుకోవచ్చు, అక్కడ మీకు ఆప్షన్ ఉంది. కార్తికేయన్, యశ్విక, ఈరేష్ అన్మ్యూట్ లోకి వచ్చేసాయి. ఆద్యశ్రీ వచ్చింది. నెక్స్ట్ ప్రతినాయుడు అన్మ్యూట్ చేసుకున్నాను. యా మేడం, స్టార్ట్ చేయండి, టైం కూడా అవుతుంది. భక్తి యోగః అర్జున ఉవాచ. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే ఏవం సతతయుక్తాయే ఏవం సతతయుక్తాయే ఏవం సతతయుక్తాయే ఏవం సతతయుక్తాయే ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే భక్తాస్త్వాం పర్యుపాసతే సంయుక్త అక్షరాలు వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఏం ఫీల్ కాకండి, నాతో పాటు చెప్పండి. ఓకేనా? ఏ చాప్యక్షరం అవ్యక్తం అవ్యక్తం ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. తేషాం కే యోగ విత్తమాః. మా పక్కన విసర్గ ఉంది, మాకు దీర్ఘం ఉంది కాబట్టి ఏమంటున్నామంటే మహా అంటున్నాము. మమ్ మహా అంటాం కదా, మన మామా మీమేలు గుణింతాలు రాసేటప్పుడు, మా గుణింతం రాసేటప్పుడు మమ్ మా పక్కన సున్న పెడితే మమ్, మా పక్కన విసర్గ పెడితే మహా, మా పక్కన సున్న పెడితే మమ్.
మా పక్కన విసర్గ పెట్టేస్తాం లాస్ట్ మా అలా. ఇప్పుడు మీరు ఎవరు పాడకండి. విత్తమహ. మీరు ఇప్పుడు నేను చెప్తాను వినండి ఒకసారి. అలాగే వినండి. నేను మళ్ళీ మీతోటి ఇట్లా నేను ఎట్లా చెప్పానో అలా చెప్పిస్తాను. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. భక్తియోగः. అర్జున ఉవాచ. ఈ అర్జున దగ్గర పాజ్ తీసుకుంటున్నా, ఎందుకంటే ఉవాచ మొదలు పెట్టేటప్పుడు నేను పాజ్ తీసుకుంటున్నా. ఎందుకు పాజ్ తీసుకుంటున్నానంటే అనేది అచ్చులు హల్లులు ఉంటాయి కదా తెలుగులో, అట్లా అనేది అచ్చు వచ్చినప్పుడు కాసేపు పాజ్ తీసుకోవాలి, ఆగాలి అక్కడ. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమా. ఇప్పుడు మీరు అలాగే ఉండండి. మీరు అలాగే ఉండండి. అమ్మ రాజశ్రీ ఉన్నావా? అమ్మ రాజశ్రీ ఉన్నావా? అమ్మ రాజశ్రీ ఒకసారి శ్లోకం పాడమ్మా. అందరు వినండి నాన్న శ్రద్ధగా. పాప యూకేజీ చదువుతుంది, యూకేజీ. ఆ పాప పాడుతుంది చూడండి. రాజశ్రీ అన్మ్యూట్ చేసుకోనాని, మ్యూట్ లో ఉన్నావు. రాజశ్రీ అన్మ్యూట్ చేసుకో. సార్ ఆ రాజశ్రీని అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు పాడమ్మా రాజశ్రీ, పాడు. ఏవం సతత రాజశ్రీ ఎల్ రాజశ్రీ లింగాల రాజశ్రీ. రాజశ్రీ వినిపిస్తుందా? వినిపిస్తుంది. పాడమ్మా. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయः. భక్తి యోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాః పర్యుపాసతే తేషాం కే యోగ విత్తమః. ఓకే అమ్మా. ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను, మీరు అందరు అనండి మళ్ళీ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమః. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమా. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. భక్తియోగः.
అర్జున ఉవాచ అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే ఏవం తతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే భక్తస్త్వం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. తేషాం కే యోగవిత్తమాః. నేను ఇది ఇప్పుడు మీకు తర్వాత ఆడియో లిరిక్స్ తో పాటు ఆడియో కూడా మళ్ళీ గ్రూప్ లో సెండ్ చేస్తాము. అది వింటూ మీరు రేపటి వరకు నేర్చుకోవాలి. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, మరి టీచర్ ఏంటి 12th చాప్టర్ చెప్పింది అంటే మనకు భక్తి యోగము ఇందులో ఒక 20 శ్లోకాస్ ఉంటాయి, ఫాస్ట్ గా వచ్చేస్తాయి. ముందు ఆ అధ్యాయాలలో ఉన్నటువంటి శ్లోకాస్ కంటే అంటే ఇప్పుడు అర్జున విషాద యోగం తోటి చెప్పాను కదా, కొన్ని యోగాలు దాటుకుంటూ వచ్చి విశ్వరూప సందర్శన యోగం వచ్చిన తర్వాత ఆ విశ్వరూపాన్ని చూసిన తర్వాత అర్జునుడు కొంచెం జడుచుకున్న తర్వాత ఈ భక్తి యోగము అంటే నిన్ను ఈ విధంగా పూజిస్తాం, దీని యొక్క అర్థం ఏంటిదంటే అర్జునుడు వలుకుతాడు, ఓ కృష్ణ అనన్య భక్తితో అంటే నీకెంతో గొప్ప భక్తితో మేమందరము ఆ పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు నిన్నే పూజిస్తాము ధ్యానిస్తాము. మరి పరమేశ్వరుడైన నీ ఆ సుగుణ రూపము ఆరాధించువారును అంటే నీ రూపాన్ని ఆరాధించేవారు కేవలము అక్షరుడవగు సచ్చిదానంద గణ నిరాకార పరబ్రహ్మనైన నిన్ను అత్యంత భక్తిభావంతో సేవించువారును అంటే నిన్ను ఓన్లీ రూపాన్నే పూజించేవాళ్ళు, రూపం లేకుండా సచ్చిదానంద నిరాకార రూపాన్ని అంటే అక్షర రూపం మాత్రమే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అక్షర రూపంలో ఆయనను స్మరిస్తున్నాం, ఎవరిని? శ్రీకృష్ణ భగవాను. అట్లా సేవించేవారును ఉన్నారు, ఇద్దరున్నారు. విగ్రహాన్ని పూజించేవారు ఉన్నారు, కేవలం అక్షరాలను పలుకుతూ నిన్ను స్మరించేవారు ఉన్నారు, పూజించేవారు ఉన్నారు. మరి ఈ రెండిట్లో ఎవరు అత్యుత్తమమైన వారు అని అర్జునుడు అడుగుతున్నాడు అన్నట్టు. అక్షర రూపంగా చూసేవాళ్ళు నిన్ను స్మరించేవారు గొప్పవారా, నీకు పూజ చేసేవారు ఓన్లీ విగ్రహానికే పూజ చేసేవారు గొప్పవారా అని అడుగుతున్నారు. మీకు ఈ శ్లోకాలంటే కొంచెం భయం పోవాలంటే ఇప్పుడు అంజనాక్షి తను నేర్చుకున్న మొదటి శ్లోకాలు చెప్తుంది. తను అర్జున విషాద యోగంలో నుంచి మొదటి శ్లోకాలే నేర్చుకుంది. సాయి ప్రసీదకొచ్చు, అంజనాక్షికొచ్చు, రాజశ్రీకొచ్చు. కానీ ఇప్పుడు అంజనాక్షి చెప్తుంది. అంజనాక్షి అన్మ్యూట్ చేసుకో, సాయి ప్రసీద్ అన్మ్యూట్ చేయి, అపర్ణ అన్మ్యూట్ చేయి. ఓకే మన అంజనాక్షి కొంచెం ముందుకు జరగమ్మా, కొంచెం ముందు జరుగు అంజనాక్షి. ధర్మక్షేత్రం నుంచి చెప్పు, ధర్మక్షేత్రం నుంచి చెప్పు. ఉన్నావా అంజనాక్షి? కట్ అయిందా? ఉన్నావు కదా, కాస్త ముందుకు జరుగు. గట్టిగా వినిపించట్లే, క్లాస్ లో గట్టిగా చెప్తావు చూడాలా, చెప్పు. అంజనాక్షి ఆడియో ఏదో ప్రాబ్లం ఉంది మేడం, వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళ ఆడియో ఏదో ప్రాబ్లం ఉంది, వాళ్ళని ఒకసారి మ్యూట్ చేసుకొని అన్మ్యూట్ చేసుకోమని. అపర్ణ ఒకసారి మ్యూట్ చేసి మళ్ళీ అన్మ్యూట్ చేయు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకః పాండవశ్చైవ కిమ కుర్వత సంజయ. వెరీ గుడ్. నెక్స్ట్ వస్తుందా? నెక్స్ట్ శ్లోకం వస్తుందా? సెకండ్ వస్తుందా? రాదు. ఓకే అమ్మా, ఓకే. రాజశ్రీ ఉన్నావా? రాజశ్రీ వస్తుందా ఆడియో సరిగ్గా? ఒకసారి అన్మ్యూట్ చేసుకో, చెప్పు. దృశ్వాత పాండవానికం నుండి చెప్పు రాజశ్రీ. వినిపించట్లే నీ వాయిస్ మాకు. మ్యూట్ లో ఉన్నావమ్మా రాజశ్రీ, మ్యూట్ లో ఉన్నావు నాని. రాజశ్రీ అన్మ్యూట్ చేసుకో.
ఇప్పుడు చెప్పు. మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళిపోయావు. చెప్పు సరే మెల్ల చెప్పు. వస్తుంది అపర్ణ, చెప్పమని చెప్పు. ధర్మక్షేత్ర క్షేత్రే వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీకు ఇది ఆడియో విత్ లిరిక్స్ గ్రూప్ లో పెడతాను. మళ్ళీ నేను మీకు ఇప్పుడు చెప్తాను అనండి. ఇంకా 3 times చెప్పిన తర్వాత శ్లోకము మనం ఆపేద్దాము. 3 times చెప్దాము. ఓకేనా? 3 times డ్రిల్లింగ్ చేద్దాం ఇంకా. ఓకేనా? మీరు మ్యూట్ లో ఉన్నా సరే నాతో పాటు అంటూ ఉండండి. వీళ్ళు ఎవరు ఆడుకుంటున్నారు? కూర్చొని విను శ్లోకం. డాన్సింగ్ చేస్తున్నావేంటి? నేను కూడా ఇప్పుడు మీకు ఏవం సతత యుక్తాయ నుంచి చెప్తాను. ఓకేనా? ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమా. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయః. భక్తి యోగః. అర్జున ఉవాచ ఏవం సక్తతయుక్తాయే భక్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయః. భక్తి యోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఇది శ్లోకము. అంటే ఇప్పుడు మనకు ఏవం సతత యుక్తాయే ఇక్కడ వరకు బాగానే అనగలుగుతున్నారు. ఇక్కడ మీకు వచ్చింది ప్రాబ్లం ఏంటిది? సంయుక్త అక్షరాలు 2 వచ్చినాయి ఇక్కడ పక్కనే.
భక్తాస్త్వం సెకండ్ భా. ఇది మీరు చూడండి, నేను అనేటప్పుడు ఎట్లా చేస్తున్నాను, నా రెండు పెదవులు దగ్గరకు వచ్చేస్తున్నాయి. భక్తాస్త్వం ఎందులో నుంచి వస్తుంది, మహాప్రాణము భా, కాబట్టి మనకు వాయిస్ అనేది ఇందులో నుంచి వస్తుంది, గొంతులో నుండి వస్తుంది. ఒక్కొక్క అక్షరాన్ని మనం పలుకుతుంటే మన మౌత్ ఫేస్ లో నుంచి అవి స్థానాలు అంటారు, అక్షరాల యొక్క స్థానాలు అలా మారుతూ ఉంటాయి. భక్తాస్త్వం కాకు తావత్తు ఉంది, అక్కడ కాకు దీర్ఘం ఉంది, తావత్తు ఉంది. వెంటనే ఇంకొక సంయుక్తాక్షరం ఏమొచ్చింది అంటే సాకి తావత్తు వావత్తు, సంశ్లేష అక్షరం వచ్చేసింది దాని పక్కనే, మళ్ళీ సున్నా వచ్చింది. భక్తాస్త్వం పర్యుపాసతే, ఇలా మనకు పలకడానికి ఇక్కడ భక్తాస్వాం దగ్గర ఆగిపోతున్నారు. నెక్స్ట్ ఏచాప్యక్షరం అవ్యక్తం, ఇక్కడ చా పక్కన పా కు యావత్తు, నెక్స్ట్ ఏంటనే క్షా వచ్చింది, అది కూడా సంయుక్తాక్షరం. తర్వాత మళ్ళీ రా మా వాకు యావత్తు వచ్చి కాకు తావత్తు వచ్చేసి వెంటనే సున్నా వచ్చింది. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్. నెక్స్ట్ తేషాం కేయోగ విత్తమ, ఓకే, ఇక్కడ సంయుక్తాక్షరం అంతగా లేవు, ఉన్నదల్లా ఒకటే ద్వితాక్షరం, తాకు తావత్తుంది ద్వితాక్షరం. ఓకేనా? ఇలా చూస్తూ నేను ఇప్పుడు నేను మిక్స్డ్ పెట్టబోయే ఆడియోలో నా వాయిస్ మీరు వింటూ ఉండండి. అలా మీరు అంటే నాతోటి చెప్పండి, అలాగే చెప్తూ ఉంటే మీకు ఒక 7 times లో వచ్చేస్తుంది. అది మీరు చూడండి. రేపు ఎవరు ముందుగా చెప్తారో చూద్దాం మరి. అంటే చూస్తూ చెప్పినా సరే కానీ రీడింగ్ అనేది వచ్చిందా అనేది రేపు మనకు ఏర్పడుతుంది. ఓకేనా? ఇప్పుడు సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను క్లాసు. సార్ మేడం చెప్పండి మేడం. సార్ ఇంకా మీరు ఏదైనా చెప్పండి సార్. మనకి ఇంకా 25 minutes ఉంది. కుదిరితే మీరు ఇంకొక 5 minutes అలా ఒక 2-3 times రీసెర్చ్ చేపిస్తే బెటర్ ఏమో కదా. ఓకే సార్, అట్లా నో ప్రాబ్లం. అంటే పిల్లలు ఒకరు ముందు రోజే ఏమంటారో అని ఆగాను. పర్లేదు సార్, నేను చెప్తాను మళ్ళీ ఒకసారి. అంటే అదే ఎక్కువ సార్లు ప్రొనౌన్స్ చేపిస్తే వాళ్ళు కొంచెం ఫ్రీ అవుతారు కదా అని. చెప్పండి, ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఏదన్నా మీకు అర్థం కానిది ఉందా? ఎవరికైనా ఎనీ డౌట్? నాకు ఒక డౌట్ ఉంది మ్యామ్. చెప్పండి అమ్మా. పేరేంటమ్మా? ఆద్యశ్రీ. ఆద్యశ్రీ. చెప్పనాని మ్యామ్, చెప్పమ్మా. ఆద్యశ్రీ చెప్పమ్మా. ఈ పద్యం మీనింగ్ ఏంటిది మ్యామ్? ఇప్పుడు ఇంతకు ముందు దీని భావం చెప్పాను. శ్రీకృష్ణుడిని అర్జునుడు అడుగుతున్నాడు అన్నట్టు, అర్జున ఉవాచ అని చెప్పుకున్నాం కదా. అర్జునుడి పలుకు మాట్లాడుతున్నాడు. ఏమనంటే అర్జునుడు అడుగుతున్నాడు, ఓకే ఓకే యాక్చువల్లీ మేడం ఓకే, కార్తికేయన్ వాళ్ళ పేరెంట్స్ అడిగారేమో. 5 times కాదు, యాక్చువల్లీ నేను 7 times చెప్పాలి, కానీ ఫస్ట్ డేనే పిల్లలు ఏమన్నా ఇదేగా అవుతారేమో అని చెప్పి యాక్చువల్లీ 7 times చెప్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, నేను చెప్తాను ఇప్పుడు. దీని భావం ఏంటిదంటే అర్జునుడు వలుకుతున్నాడు ఏమని, శ్రీకృష్ణుడితోటి అంటున్నాడు, కృష్ణ అనన్య భక్తితోటి అంటే చాలా భక్తితోటి నీ విగ్రహానికి పూజ చేసే వాళ్ళు గొప్ప వాళ్ళ. సింపుల్ గా చెప్తున్నాను మీకు, నీ పూజ చేసే వారున్నారు, అదే విధంగా అక్షరాలతో నిన్ను స్మరించేవారున్నారు. అంటే నిన్ను పిలిచేవారు, భక్తితో పూజించే వాళ్ళు. నీ యొక్క నిరాకారాన్ని, ఆకారం లేదు అక్కడ, ఏంది కేవలం అక్షరాలతోటే పిలుస్తున్నారు, మరి అక్షరాలతోటే పూజిస్తున్నారు, నేను సేవిస్తున్నారు, నేను పూజిస్తున్నారు. అలాంటి వాళ్ళలో ఈ 2 విధమైన ఉపాసకులలో, ఉపాసకులు అంటే పూజించేవారు, మనం ఇప్పుడు భక్తులం ఎవరికి, శ్రీకృష్ణ భగవానుడికి. అలా భక్తి యోగం చెప్తున్నారు కాబట్టి భక్తిలో మరి ఇలాంటి ఈ 2 భక్తులలో ఏ భక్తులు అత్యుత్తమమైన యోగం కలవారు అని అడుగుతుండు. యోగ విధులు ఎవరు అంటే ఈ 2 విధాలుగా పూజించే నిన్ను ఏ భక్తులు గొప్పవారు అని అడుగుతుండు. నెక్స్ట్ శ్లోకంలో మనకు భగవానుడు చెప్తాడు, మనకు ఏమని చెప్తాడు అనేది రేపు నేర్చుకుందాం. ఇప్పుడు అర్జునుడు క్వశ్చన్ వేసిండమ్మా, ఏమనేసిండు, ఇప్పుడు నిన్ను విగ్రహాన్ని పూజించేవారు గొప్పవారా, అక్షరాలతో
స్మరించేవారు గొప్పవారు. ఇద్దరిట్లో రెండు రకాలు ఉన్నారు కదా, ఆ రెండు రకాలలో అత్యుత్తమైన వారు ఎవరు అని అడుగుతుండు. అప్పుడు అర్జునుడు అడిగిన క్వశ్చన్కి కృష్ణ భగవానుడు రేపటి ఎపిసోడ్లో ఆన్సర్ చెప్తాడు. మనం ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఓకేనా? అర్థమైందా? దీని భావాన్ని నేను మీకు 2 lines లో చెప్పినాను, 2 or 3 lines లో చెప్పినాను. ఏమని? కృష్ణుని అడుగుతున్నాడు అర్జునుడు. ఏమని అడుగుతున్నాడంటే, విగ్రహాన్ని పూజించేవారు అత్యుత్తమమైన వారా, లేకపోతే నిరాకార రూపంని అక్షరాలతో స్మరించేవారు గొప్పవారా, అత్యుత్తమమైన వారా అని అడుగుతున్నాడు. అత్యుత్తమమైన వారా అంటే ఎవరు? గుడ్ అని అడుగుతుండు. ఓకేనా? ఎవరు అడుగుతున్నారంటే అర్జునుడు. ఎవరిని? కృష్ణుడిని అడుగుతుండు. కృష్ణుడు రేపటి ఎపిసోడ్లో ఆన్సర్ చెప్తాడు. ఇప్పుడు మనము ఈ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఆల్రెడీ 3 times అయింది, ఇంకా 4 times చెప్తాను. ఓకేనా? ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయః. భక్తి యోగః. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే. ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయః. భక్తి యోగః. అర్జున ఉవాచ. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే. ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయః. భక్తి యోగః. అర్జున ఉవాచ. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే. ఏ చాప్యక్షరమవ్యక్తం ఏ చాప్యక్షరమవ్యక్తం ఏ చాప్యక్షర
మవ్యక్తం మవ్యక్తం ఏచాప్యక్షర మవ్యక్తం మవ్యక్తం తేషాం కేయోగ తమః తేషాం కేయోగ విత్తమః. ఇప్పుడు ఏచాప్యక్షరం అవ్యక్తం తేషాం కేయోగ విత్తమః. వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ మొత్తం శ్లోకం చెప్పుకుందాము. శ్లోకం చెప్పేటప్పుడు ఎండ్ చేసేది కూడా ఎలాగో అంటే భావం చెప్తారు కొంతమంది. ఆ భావం చెప్పకుండా కూడా మనం లాస్ట్ కు మళ్ళీ ఎలా ఎండ్ చేయాలో మీకు చెప్తాను. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः భక్తి యోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమః. అధ్యాయం 12 అనండి అందరూ. అధ్యాయం 12 శ్లోకం 1 శ్లోకం 1. జై శ్రీకృష్ణ. మనకి నెక్స్ట్ అధ్యాయం తర్వాత ఇప్పుడు 12వ అధ్యాయంలో 12th చాప్టర్ లో ఫస్ట్ నేర్చుకున్నాం. నెక్స్ట్ సెకండ్ వస్తుంది. అట్లా నేను ఇప్పుడు వాయిస్ కూడా మీరు మన ఈ జూమ్ కంప్లీట్ కాగానే మేమేం పెడతాము లిరిక్స్ అండ్ నా వాయిస్ కూడా పెడతాను. మీరు ఆ వాయిస్ వింటూ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మీరు భగవద్గీత మాకు రాదు, అది సంస్కృతము, ఇలాంటివన్నీ అపోహలు పెట్టుకోకండి. ఇప్పుడు అక్కడ ఉన్న అంజనాక్షి జస్ట్ ఎల్కేజీ కంప్లీట్ అయ్యింది. తను ఇప్పుడు యూకేజీలోకి వస్తుంది. తను 4+ తన ఏజ్. తనకు ఈ ఎల్కేజీలోనే చాలా శ్లోకాలు నేర్చుకుంది. ఇప్పుడు 4-5 శ్లోకాస్ 7 ఏమో వస్తాయి ఆమెకు. నెక్స్ట్ ఇప్పుడు 5th కంప్లీటెడ్. రాజశ్రీ చెప్పాను కదా, వాళ్ళకు రీడింగ్ పీరియడ్ ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళు చదువుకుంటారు. 4th క్లాస్లో ఒక 12-15 వరకు నేను నేర్పాను. మిగతా అన్ని వాళ్ళు ఒకసారి నన్ను దగ్గరకు వచ్చి ప్రొనౌన్సియేషన్ అడిగి వెళ్తారు. ప్రొనౌన్సియేషన్ ఏంటిదని అడిగి వెళ్తారు. అడిగి వెళ్ళిన తర్వాత వారే నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు కంఠస్థంగా ఒక 30 శ్లోకాస్ వరకు వస్తాయి. నెక్స్ట్ ఇంకా చిన్నపిల్ల చదివింది కూడా, చిన్న పాపన ఏం చదివింది, యూట్యూబ్ ఉంది, సార్ పెడతారు మీకు. ఇప్పుడు అంటే మనకు రాదు అనే ఫీలింగ్ ఫస్ట్ తీసేయండి మీలో నుండి. ఇది సంస్కృతం కదా మాకు వస్తాయా లేదా అనేది లేదు. ఇప్పుడు రాజశ్రీ వాళ్ళ క్లాస్లో మీకు సార్ ఇంతకుముందు ఒక మాట చెప్పారు, మీరు ఈ శ్లోకాలు నేర్చుకుంటే నెక్స్ట్ క్లాస్లో తెలుగు ఈజీ అవుతుంది అని. రాజశ్రీ వాళ్ళ క్లాస్లో శ్రీ వర్షిత్ తన నేమ్ అబ్బాయి ఉంటాడు. తనకు భగవద్గీత చదవడం నేర్చుకోకముందు తెలుగులో ఎప్పుడు 3 మార్కులు 4 మార్కులు వచ్చేవి.
ఇది నవ్వడం కాదు, నిజంగా జరిగింది అట్లా. అతను భగవద్గీత నేర్చుకోవడం ఆరంభించిన తర్వాత మంచిగా తెలుగులో 15, 16, 18 వరకు వెళ్ళారు. వాళ్ళ తెలుగు టీచర్ ఒకటే మాట అనింది, ఇదంతా భగవద్గీత మహిమ అనింది. అర్థమయ్యిందా? మీరు నాకు రాదు అనే ఫీలింగ్ పెట్టుకోకుండా నేను ఐ కెన్ డూ అని చెప్పి చదవండి, వస్తుంది. ఇప్పుడు అంజనాక్షి కంటే మనం బెటరే కదా. తను 4 years పాప, తనకే వచ్చినాయి శ్లోకాసు. కేవలం డ్రిల్లింగే. తనకు సంస్కృతంలో ఉందా, హిందీలో ఉందా, తనకు సంబంధం లేదు. టీచర్ చెప్తుందా, ఆ వర్డ్స్ ని పట్టుకోవడమే తన పని. నేను రైమ్స్ పీరియడ్ లో నేర్పినాను తనకి, అంతే. ఓకేనా? 1 అలా minute తన time క్లాస్ ఉంది. మొత్తం 35 members అలాగే చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను క్లాసు సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. సార్ మేడం మీరు ఇంకా చెప్పేది ఏమైనా ఉందా? అంటే మనకు 1 minute టైం ఉంది. లేదు సార్, క్లోజ్ చేయండి ఇక. అంటే మీరే క్లోజ్ అదే ఏదైనా లాస్ట్ వర్డ్స్ చెప్పేసి క్లోజ్ చేయండి. ఓకే సార్. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఎనీ డౌట్, నా నంబర్ ఉంది, సార్ నంబర్ ఉంది, అందులో మీకు ఏదైనా డౌట్ వస్తే మమ్మల్ని కాంటాక్ట్ కండి. డైలీ క్లాసు బోర్ ఏం కొట్టలేదు కదా? ఎవరికైనా బోర్ కొట్టిందా? బోర్ కొట్టలేదు అంటే ఇలా పెట్టండి నాకు. బోర్ కొట్టలేదు. కొమ్మనపల్లి అందరూ బోర్డు కొట్టిందని థమ్స్ అప్ పెడుతుంది. బోర్ కొట్టలేదు. కొట్టిందని కొట్టలేదు. ఓకే, మ్యామ్ మీ ఫోన్ నంబర్ బాగుందా?